ఏఎల్పి 2024 నోటిఫికేషన్ కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు. అండ్ సిబిటి ఇంకా మనకు ఎగ్జామినేషన్ సిబిటి 2 జరిగేది ఉంది. బట్ 2025 కు సంబంధించి ఏఎల్పి నోటిఫికేషన్ కి సంబంధించిన ఒక ఇండెంట్ లెటర్ అనేది మనకు వైరల్ అవుతుంది. ఇండియన్ రైల్వేస్ నుంచి లెటర్ 19th ఆఫ్ మార్చ్ అంటే లేటెస్ట్ గానే 19th ఆఫ్ మార్చ్ రిలీజ్ అయినట్టుగా ఈ యొక్క లెటర్ వైరల్ అవుతుంది. ఏదైతే మీరు ఈ యొక్క లెటర్ చూస్తున్నారో ఇది ఒక స్కాన్డ్ కాపీ టైప్ అన్నమాట, రైట్? సో ఒకసారి ఇక జోనల్ వైజ్ గా అప్కమింగ్ నోటిఫికేషన్ కు సంబంధించి ఏఎల్పికి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అన్నట్టుగా అన్ని రైల్వే జోన్స్ కు లెటర్ అనేది రైల్వే హెడ్ క్వార్టర్స్ పంపిస్తుంది అనమాట, రైట్? సో దానికి సంబంధించి ఇండెంట్ లెటర్ ఇప్పుడు మనము వైరల్ అవుతుంది. సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది కాస్త తెలుసుకుందాం, రైట్? చూడండి ఇక్కడ మనకు రైల్వే బోర్డ్ యొక్క న్యూఢిల్లీ 19th మార్చ్ 2025 కు సంబంధించిన ఇండెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పి, రైట్? ఇండెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పిస్ ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2025 అన్నట్టుగా మనకు ఈ యొక్క లెటర్ లో వైరల్ అవుతుంది అనమాట. సో ఇది ఎవరు పంపించారు అంటే అన్ని జనరల్ మేనేజర్ ఆల్ రైల్వే జోన్స్ కి, రైట్? అన్ని రైల్వే జోన్స్ కి ఈ యొక్క లెటర్ అనేది మనకు పంపించడం జరిగింది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ లెటర్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే చూద్దామండి, రైట్? సో ఈ లెటర్ వైరల్ అవుతుంది. సో ఇది ఫేక్ అని కూడా మనం చెప్పలేము, అండ్ 100% రియల్ అని కూడా ఇంకా క్లారిటీ అనేది రావాల్సింది అనమాట. వన్స్ కాస్త టైం వెళ్ళిన తర్వాత మనకి ఈ యొక్క లెటర్ కి సంబంధించి 100% ఫేకా లేకపోతే 100% రియల్ అనేది క్లారిటీ రావడం జరుగుతుంది. రైట్ నౌ అయితే ఈ యొక్క వేకెన్సీస్ అనేది వైరల్ అవుతున్నాయి అనమాట. ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నట్టుగా, ఓకే, రైట్? సో ఇక్కడ మనం చూస్తే అసెస్మెంట్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పి అంటే మనకు అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి జోనల్ వైజ్ బై జోనల్ రైల్వేస్ ఆన్లైన్ ఇండెంటింగ్ అండ్ రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. వాళ్ళకు ఒక రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి హాస్ బీన్ ఎగ్జామిన్డ్ ఇన్ రైల్వే బోర్డ్. ది అసెస్మెంట్ హ్యాస్ బీన్ రివ్యూడ్ విత్ ది లోకో రన్నింగ్ డాటా ఇన్ హెచ్ఆర్ఎంఎస్ అండ్ ఆల్సో వేకెన్సీస్ ప్రొజెక్టెడ్ బై రైల్వేస్ ఇన్ ఇండెంట్ మేనేజ్మెంట్ మాడ్యూల్స్ ఆఫ్ హెచ్ఆర్ఎంఎస్. అంటే డిఫరెంట్ రైల్వే జోన్స్ కు సంబంధించి వాళ్ళ రైల్వే జోన్స్ లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి పర్టైనింగ్ టు ద ఏఎల్పి నోటిఫికేషన్ అప్కమింగ్ నోటిఫికేషన్ 2025. ఇప్పుడు రైల్వేస్ కూడా ఇయర్ క్యాలెండర్ కాన్సెప్ట్ మీదనే వర్కౌట్ చేస్తుంది, అది మనకు అందరికీ తెలిసిందే. సో దాని ద్వారా మనకు కాస్త ఇంకా 2025 కు సంబంధించిన నోటిఫికేషన్స్ లో ఇంకా స్పీడప్ అయ్యే ఛాన్సెస్ ఇంకా మనకు బ్రైట్ గా కనిపిస్తున్నాయండి. ఈ విషయాన్ని గమనించాలి, రైట్? సో అయితే ఇక్కడ నెక్స్ట్ చూడండి ఆల్ రైల్వే జోన్స్, అన్ని రైల్వే జోన్స్ కు సంబంధించి యొక్క వేకెన్సీస్ ది కాంపిటెంట్ అథారిటీ హాస్ అప్రూవ్డ్ ది ఇష్యూస్ centralized employment notification for 9970 vacancies of ALP for the year 2025, right? So the competent authority has approved. ఎవరైతే సెంట్రలైజ్ మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ లో ఇస్తారో వాళ్లకు ఒక అప్రూవల్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికి 9970 వేకెన్సీస్ కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసము దీనికి ప్రాసెస్ చేయండి అన్నట్టుగా మనకి ఇక్కడ ఈ లెటర్ లో అనేది చెప్తున్నారు అనమాట, రైట్? సో ఇది రైల్వే వైజ్ బ్రేకప్, రైల్వే జోనల్ వైజ్ బ్రేకప్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది వేకెన్సీస్, రైట్? చూద్దాం. సేమ్ ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించి సెంట్రల్ రైల్వేలో 376, రైట్? సో దాని తర్వాత వచ్చేసి ఈస్టర్న్ సెంట్రల్ వచ్చేసి మనకు 700 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ వచ్చేసి 1461 మంచిగానే ఉంటాయి అన్నమాట. దీంట్లో ఈస్టర్న్ రైల్వేస్ లో 761, నార్త్ సెంట్రల్ రైల్వేస్, నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ లో 500, 100 ఇట్లా ఉన్నాయి అనమాట. నార్త్ ఫ్రాంటియర్ రైల్వేస్, రైట్? సో 125, నార్దర్న్ రైల్వేస్ వచ్చేసి 521, నార్త్ వెస్ట్ వచ్చేసి 679, సౌత్ సెంట్రల్ రైల్వే ఇది మనకు సంబంధించి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రైట్? ఇందులో వచ్చేసి 989, 568 ఇలా వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది అనమాట, రైట్? సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ వచ్చేసి 796 వేకెన్సీస్ ఉండడం జరిగింది, రైట్? సో దీని తర్వాత మళ్ళీ తీసుకుంటే మనము వెస్టర్న్ రైల్వేస్ వచ్చేసి 759, వెస్టర్న్ రైల్వేస్ 885, ఇది వెస్ట్ సెంట్రల్, ఇది వెస్టర్న్ రైల్వేస్ అనమాట, రైట్? సో ఫైనల్ గా మెట్రోకి సంబంధించి కోల్కతా దీంట్లోనే రావడం జరుగుతుంది ఒక జోన్, రైట్? దీనికి సంబంధించి 225 వేకెన్సీస్. టోటల్ గా వచ్చేసి మనకు 9970 వేకెన్సీస్ మనకు ఇండెంట్ లో మనకు ఇవ్వడం జరిగింది అనమాట. అంటే జోనల్ వైజ్ ప్రతి జోన్ కి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేసి, రైట్? మోస్ట్లీ ఇంకా నోటిఫికేషన్
వచ్చే టైం కు మేబీ ఇంకా కాస్త పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకెవరన్నా మధ్యలో ఇంకా పోస్టులు యాడ్ చేసి ఏదైనా జోన్ రైట్ యాడ్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు అంటే ఇది అంతా ఇంటర్నల్ మ్యాటర్ కాబట్టి ఇంకా కొంచెం పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఇంతకంటే అయితే తగ్గే ఛాన్సెస్ అయితే తక్కువే ఉంటాయి రైట్. సో ఇక్కడ చూడండి, సో దాని తర్వాత వచ్చేసి ది జోనల్ డిస్ట్రిబ్యూషన్ హ్యాస్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ ది పెండింగ్ ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్. ఇవన్నీ ఇంకా వాళ్ళకి సంబంధించింది రైట్. సో ఇమ్మీడియట్ యాక్షన్ షుడ్ బి టేకన్ బై జోనల్ రైల్వేస్ ఫర్ ప్రాసెసింగ్ ది రివైజ్డ్ ఇండెంట్ త్రూ OIRMS, అంటే ఇది ఆన్లైన్ రిక్రూట్మెంట్ అది ఉందో ఇండెంటింగ్ ప్రాసెస్ ఉందో దాని ద్వారా మనకు ఇప్పుడు ఈ యొక్క వేకెన్సీస్ ఏమన్నా ఉన్నాయో రైట్. సో దానికి సంబంధించి అప్రూవల్ అయితే వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. ఓకే మాకు ఇన్ని వేకెన్సీస్ ప్రొజెక్ట్ చేసిన వేకెన్సీస్ కరెక్టే కాదా, లేదంటే వాళ్ళు ఇంకేదైనా కరెస్పాండ్ చేసుకోవాలంటే కరెస్పాండ్ చేసుకుంటారు అనమాట రైట్. సో in consultation with the RRB Bangalore, who will take necessary action for providing time window for finalizing the same within a period of 1 week from the date of the issue of this letter. అంటే ఈ నుంచి ఇంకొక 6 days, 19th రిలీజ్ అయింది, 6 days అంటే ఒక 25th 26th ఆ టైం కు మళ్ళీ ఇక్కడ వాళ్ళు అప్రూవల్ అంటే వాళ్ళ కన్సర్న్ తెలియజేయాలన్నమాట రైట్. సో దాని తర్వాత వచ్చేసి వైల్ ప్లేసింగ్ ది ఇండియన్ రైల్వే షుడ్ ఎన్షూర్ ప్రిస్క్రైబ్డ్ రిజర్వేషన్ నార్మ్స్ ఫర్ OBC, SC, ST, EWS రైట్. సో ఇవన్నీ చూసుకొని ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే మాత్రము ప్రాపర్లీ వాళ్ళు అంటే వాళ్ళు సెటిల్ చేసుకోండి అనేసి లెటర్ ఒక ఇండెంట్ అనేది లెటర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట రైట్. సో సంతకం కూడా వచ్చేసి శత్రుఘ్న బెహ్రా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ MPP రైల్వే బోర్డ్ అనమాట రైట్. సో ఈ విధంగా ఒక లెటర్ అనేది వైరల్ అవుతుంది. సో 100% ఇలాంటి మనం ఫేక్ అని కూడా చెప్పలేము రైట్. అలానే 100% రియల్ ఎంతవరకు క్లారిటీ ఉందని మనం కాస్త వెయిట్ చేసి చూస్తే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. నా అనాలిసిస్ ప్రకారం కాస్త ఇది అంటే రియల్ అనే విధంగానే మనం వెళ్ళొచ్చు అనమాట రైట్. సో ఎందుకంటే నెక్స్ట్ రైల్వేకి సంబంధించి వాళ్ళు క్యాలెండర్ ఇయర్ కాన్సెప్ట్ విధంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఇండెంటింగ్ ఫార్మ్స్ ఇవన్నీ మొత్తం టోటల్ గా ఇప్పటి నుంచి వాళ్ళు రెడీ చేసుకుంటేనే కానీ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేదానికి లేదు. అయితే ALP2 కు సంబంధించి ఎగ్జామ్స్ రీషెడ్యూల్ అయ్యాయి. ఇక ఈ ప్రొసీజర్ ఎంతవరకు జరుగుతుందనే క్లారిటీ లేదు. బట్ ఇవన్నీ నిజమేనా సార్ అంటే ఇది జస్ట్ వాళ్ళ ఇంటర్నల్ వే ఆఫ్ కరెస్పాండెన్స్ వాళ్ళు చూసుకుంటే దాని తర్వాత వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా ఎంత టైం పడుతుంది ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేదానికంటే మనకి ఇంకా క్లారిటీ లేదు. సో వన్స్ ఏమన్నా క్లారిటీ వస్తే ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. సో విష్ ఆల్ ది బెస్ట్ ఎవరైతే ఇప్పుడు ఈ టైం ALP2 ప్రిపేర్ అవుతున్నారో CBT2 కి, అండ్ ఎవరైతే ALP లాస్ట్ టైం ఎగ్జామ్స్ ప్రాపర్ గా రాయలేక చదవలేక రైట్ డిసప్పాయింట్ అవుతున్నారో మీకు అందరికీ చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైట్. వేకెన్సీస్ 100% రావడం ఖాయం అండి. కాస్త 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు, బట్ వేకెన్సీస్ 100% రావడం ఖాయం. నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉండండి. ఓకేనా గైస్. సో మన సైనిక యాప్ నుంచి గ్రూప్ డి కోర్స్ అనేది మోస్ట్ యాక్టివ్ ఫామ్ లో ఉందండి. గ్రూప్ డి కోర్సు ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క విద్యార్థి ఒకసారి గ్రూప్ డి డెమోస్ చూసి కోర్సు తీసుకోండి. అండ్ చాలా తక్కువ ప్రైసెస్ లోని ఈ కోర్సెస్ అనేది అవైలబుల్ ఉంటాయి సైనిక యాప్ లో. విష్ ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి లెటర్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది.